హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇడ్లీ పాత్ర లేకుండా ఎప్పుడైనా ఇడ్లీ చేశారా మీరు? చేయకపోతే ఈ వీడియో తప్పకుండా చూడండి. చేసినా కూడా ప్లీజ్ ఈ వీడియో చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యి వేసుకొని నెయ్యి అంతా అయ్యేంతవరకు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నెయ్యి ప్లేట్ మొత్తం పట్టేలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మన ఇడ్లీ బ్యాటర్ ఉండేది కదండి, ఇడ్లీ పిండి తీసుకొని ఆ ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇడ్లీ పిండి తీసుకొని ప్లేట్లో వేసుకొని నీట్గా ప్లేట్ మొత్తం వచ్చేలాగా పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇడ్లీ ఎంత బాగా వచ్చిందో స్పాంజీ లాగా ప్లేట్లో. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నా వీడియోలో కామెంట్ చేయండి ఒకసారి. ఇలా మనకి ఇష్టం వచ్చినట్టు షేప్ కూడా కట్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లలకి వాళ్ళకి నచ్చిన షేప్స్ మనం ఇలా ఇడ్లీ వేసి వాళ్ళకి నచ్చిన షేప్లో కట్ చేసి పెడితే పిల్లలు కూడా ఇడ్లీ ఇష్టం లేకుండా తింటారు కదా, చాలా హ్యాపీగా తింటారు ఇలా మంచి మంచి షేప్స్ కట్ చేసి పెడుతుంటే. వాళ్ళకి ఇష్టమైన షేప్స్ కట్ చేయొచ్చు. చూడండి ఎంత మెత్తగా స్పాంజీ లాగా ఉందో. ఇడ్లీ కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో. చాలా బాగుంది కదా చూడటానికి. మీరు కూడా కుదిరితే
ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇడ్లీ అయితే చాలా బాగా ఉంటుంది టేస్ట్గా. ఇదిగోండి నేను ఇలా షేప్స్ కట్ చేసి పెట్టాను. ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్, హార్ట్ సింబల్స్ కట్ చేసి పెట్టాను. ఇలా కట్ చేసి పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా తినేస్తారండి. ఇడ్లీ ఒక్కటి కూడా మిగిల్చకుండా తింటారు. ఇప్పుడు ఈ షేప్స్ తీసుకెళ్ళి మా పాపకి ఇస్తాను. అవి చెప్తుందో లేదో చూద్దాం. గుడ్ మార్నింగ్ శ్రేయ. ఆ షేప్స్ ఏంటో చెప్పమ్మా ఒకసారి. వెరీ గుడ్. ఇడ్లీ నీకు నచ్చాయా? ఎలా ఉన్నాయి?